హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. టుడే మేము చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ రైస్ చేసుకుంటున్నామండి. సో ఎగ్ రైస్ దీంట్లో ఎలాంటి మసాలా అనేది వాడకుండా ప్లెయిన్గా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎగ్స్, రైస్. సో వీటితోటే మన ఎగ్ రైస్ అనేది ఎలా తయారు చేయబోతున్నామో మీకు చూపిస్తాను. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా మనం స్టవ్ అయితే వెలిగించుకొని ఈ రకంగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నామండి. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం పచ్చిమిర్చి అయితే వేసేయాలండి. సో ఈ పచ్చిమిర్చి ముందుగా మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి బాగా వస్తుందన్నమాట. ఈ ఎగ్ రైస్ అంతా కూడా మనకి పచ్చిమిర్చి ఎగ్ రైస్ ఫ్లేవర్లోనే ఉంటుంది, బాగుంటుంది. సో ఇవి కొంచెం వేగుతూ ఉండగా ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకుంటాం, ఆయిల్లోనే వేసేసుకోవాలండి. సో ఈ రెండిట్లో ఫ్లేవర్ వల్ల మనకి ఎగ్ అనేది నీచు వాసన రాకుండా బాగుంటుందన్నమాట. సో రెండు కొంచెం వేగిన తర్వాత ఎగ్ని అయితే అలాగా దాంట్లో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో మేమైతే ఈ రైస్ ఆఫ్ క్వాంటిటీకి 2 ఎగ్స్ అయితే తీసుకున్నామండి. ఈ విధంగా 2 ఎగ్స్ అయితే ఆ రైస్లోకి మిక్స్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ పచ్చిమిర్చి ఎగ్ వీటితోటి మనకి ఎగ్ రైస్ అయితే తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుందన్నమాట. ఒక 2 మినిట్స్ అలా వేగిన తర్వాత గరిటె పెట్టి వీటిని అయితే బాగా కలిపేసుకోవాలండి. సో పసుపు అది వేయడం వల్ల మనకి రెడ్ అనే కలర్లా కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఇందులో మనం కారం కూడా యాడ్ చేసుకోం, ఓన్లీ గ్రీన్ చిల్లీస్ తోటి మాత్రమే ఈ ఎగ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఆ పసుపు వేయడం వల్ల మనకి కలర్ అనేది అలా రెడ్ కలర్లో కనిపిస్తుంది అంతే, కారం అయితే యాడ్ చేయలేదు. మనకు 5 మినిట్స్ ఆ ఎగ్ అది ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నామండి. ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట ఎగ్ రైస్కి. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. వీటన్నిటిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ ఎగ్ వాటితో బాగా ఫ్రై అయిపోవాలండి. ఈ స్మెల్లోనే మనకు తెలిసిపోతుంది అనమాట వాటి యొక్క ఫ్లేవర్ అది. ఇదిగోండి ఈ రకంగా మనకి నురగలాగా అయితే వచ్చేదనమాట. ఇలా వచ్చిందంటే కనుక మనకి అది బాగా ఫ్రై అయిపోయినట్టు. అలానే స్మెల్ కూడా బాగా వస్తుందండి. ఇందులో మనం మసాలా వేసుకోలేదు, కారం వేసుకోలేదు కదా, టేస్ట్ ఎలా ఉంటుందో నీచు వాసన వస్తుందేమో అనుకుంటారు, కానీ అస్సలు అలా ఏమీ రాదండి. సో ఇలా మనం ముందుగానే వండేసి పెట్టుకున్న రైస్ని కర్రీ ఏమీ లేదనుకున్నప్పుడు ఈ రకంగా చేసుకొని మనకి ఫాస్ట్గా అయిపోతుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం ఇప్పటి వరకు సాల్ట్ అయితే లేదండి, ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయితే మనం ఇలాగ రైస్ అంతా కూడా ఆ ఎగ్ దీంతో మిక్స్ అయ్యేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మనకి ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. సో మన ఎమ్మి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను, కానీ డెఫినెట్గా మీరైతే ప్రిపేర్ చేసుకోండి. ఓన్లీ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎగ్స్ అంతే, ఇవి మాత్రమే వేసుకొని ఏ ఫ్లేవర్ యాడ్ చేయకుండా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను నేను. ఆపలో సో మనం ఏమైతే వేసుకున్నామో చూడండి, చాలా వేడివేడిగా ఉంది. ఈ ఎగ్ రైస్ ఎప్పుడు కూడా మనం వేడిగా తింటేనే బాగుంటుంది అనమాట. సో ఈ రకంగా పచ్చిమిర్చి అయితే అసలు స్పైసీనెస్ ఏమి ఉండదు, వీటితో మంచి చేసుకొని ఇలా తినేచ్చు అనమాట. ఈ విధంగా వావ్. చికెన్ మసాలా, ఫ్రైడ్ రైస్ మసాలా ఇవేమి వేసుకోకుండా ఇలా చేసుకొని తింటే కనుక నిజంగా అండి చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే. సో మీరు కూడా మేము ఎలా అయితే ఈజీగా రెసిపీ ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో మీరు కూడా ఇంతే ఈజీగా రెసిపీ ప్రిపేర్ చేసుకుని మీకైతే టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.